నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీలకు జగన్తోనే న్యాయమని గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన బీసీల ఆత్మీయ సదస్సులో పాల్గొని మాట్లాడిన ఎంపీ బీదా మస్తాన్ రావు, కార్యక్రమంలో పాల్గొన్న అభ్యర్థులు గురుమూర్తి, మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకున్నప్పుడే విద్యార్థులకు భవిష్యత్తు అని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన మోటివేషన్ సమావేశంలో పాల్గొని మాట్లాడిన నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి. టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్తు అని గూడూరులోని అశోక్ నగర్ లో తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి కండువాల్ కప్పు ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని సైదాపురం మండలంలోని మర్లపూడి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఓట్లేయాలని కోరిన వెంకటగిరి అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ. బీసీలకు న్యాయం జగనన్నతోనే సాధ్యమని, త్వరలో జరగబోవు ఎన్నికల్లో బీసీలందరూ వైకాపాను గెలిపించాలని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు కోరారు. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో ఏర్పాటైన పీవీఆర్ కళ్యాణ మండపంలో జయహో బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గురుమూర్తి, మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని సాయినగర్ లో ఏర్పాటైన పీవీఆర్ కళ్యాణ మండపంలో సోమవారం జయహో బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గం నుండి విరివిగా బీసీల నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సదస్సుకు హాజరైన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ పోతులూరు సునీత తదితరులు పాల్గొనగా వారికి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న ప్రభుత్వంలో 11 మంది బీసీలకు పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వంలోనూ బీసీలకు న్యాయం జరగలేదని, వైకాపా హయాంలోనే న్యాయం జరిగిందని తెలిపారు. టీడీపీ బీసీలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. త్వరలో జరగబోవు ఎన్నికల్లో ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మేరుగ మురళీధర్ను గెలిపించాలని ఆయన వివరించారు. ఎప్పుడు కూడా ఈ బలహీన వర్గాలు ముఖ్యంగా బీసీల యొక్క మీటింగ్లు జరిపినప్పుడు ఇంత పెద్ద ఎత్తున హాజరయ్యేటువంటి పరిస్థితి మనం చూడడం. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీ అనేటువంటి ఒక నినాదంతో ప్రభుత్వాన్ని నడుపుతూ వాళ్ళకి పరిపాలనలో భాగస్వామ్యం అందజేస్తున్నారు. కాబట్టి అందరిలో ఒక చైతన్యం రావడం, తద్వారా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్ళీ మనకి ఇంకా కూడా ఏ బీసీ ముఖ్యమంత్రి కూడా బీసీల యొక్క సంక్షేమం కోసం ఎంత పెద్ద ఎత్తున జగనన్న పాటుపడుతున్నట్టుగా ఈరోజు మనం ఎక్కడ కూడా చూడలేము. ఒక ఆదర్శప్రాయమైనటువంటి నాయకుడిగా బీసీల గుడిలో నిర్వహించబడేటువంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా వాళ్ళ పరిపాలన భాగంగా చేసేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఆయన దేశంలోనే ఒక రోల్ మోడల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోవడం కూడా జరుగుతాం. కానీ మా అందరూ కూడా జగనన్న పార్లమెంట్లో ఉన్నటువంటి మా అందరికీ ప్రత్యేకంగా బీసీ ఎంపీకి ఒక దిశ నిర్దేశించి మమ్మల్ని ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని వేసేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు, ఇప్పుడే ఉంది. అందరికీ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో.
ఈ చేపలు సంబంధించిన మత్స్య శాఖ ఉంది, పశువులకు సంబంధించినటువంటి పశువుల శాఖ సంబంధ శాఖ ఉంది. ఈ విధంగా అందరికీ ఉన్నాయి. కానీ బీసీలకి 75 కోట్ల జనాభా ఉన్నటువంటి బీసీలకు మాత్రమే ఎందుకు మీరు చేస్తా ఉన్నామని కూడా దాంట్లో మన పార్లమెంట్ సభ్యులు సోదరుడు 15 వర్గాలకు సంబంధించిన వాడు కాబట్టి మన డాక్టర్ గురుమూర్తి గారు ఎప్పుడు మేము దండాలు పెంచినా కూడా మన బడుగు 15 వర్గాలు అందరం కూడా ఆయన ప్రత్యేకంగా కూడా వచ్చే ఒక అట్రాక్షన్ ఇస్తూ ఉన్నారు. 1982లో పెట్టినప్పుడు మహనీయుడు నందమూరి తారక రామారావు టైంలో కొంచెం గొప్ప బీసీలకు న్యాయం జరిగిందంటే దాని తరువాత బీసీల పార్టీ మా బీసీ తెలుగుదేశంలోనే మా డిఎన్ఏ బీసీలో డిఎన్ఏ ఉందని చెప్పేటువంటి ఈనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా ఓట్ల టైంలోనే బీసీఎల్ వల్ల ఓటు బ్యాంకులో ఓడుకున్నారే కానీ చేసి 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక్క ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్ ఉంది ఆయన అయితే తీర్చకుండా ఈరోజు మళ్ళీ 2024 కొత్త మేనిఫెస్టోతో ఒకటి వస్తాడు. నేను 4,000 పెన్షన్ ఇస్తాను, నేను ఇది ఇస్తాను, అది ఇస్తాను అని చెప్పి ఇన్ని రకరకాలైనటువంటి పద్ధతులు అబద్ధాలు ఎలక్షన్లో ఆ సమయాని కోసం వాళ్ళ గడుపుకోవడానికి మనం అమాయకులు చేయడానికి మళ్ళీ కొత్త మేనిఫెస్టోతో ఆ మేనిఫెస్టో గమనించండి. ప్రధానమంత్రి బీజేపీ అధ్యక్షుడు ఆయన సంతకం లేదు, ఆయనకేమో సంతకట్టాడు. కేవలం ఆ మేనిఫెస్టోలో ఉండేది చంద్రబాబు నాయుడు సంతకం, పవన్ కళ్యాణ్ సంతకం. ప్రధానమంత్రి అయ్యా నువ్వు అమలు చేయలేవు, పోయినసారి 2014లో చెప్పారు చేయలేదు, ఇప్పుడు నేనైతే సంతకం పెట్టాను. దాంట్లో మనం ఆలోచించండి చంద్రబాబు నాయుడు మీద. ఇంకా గురుమూర్తి, మురళీధర్ తదితరులు మాట్లాడారు. ఆ సంస్కరణలు మొత్తం అమలు పరిచేయడానికి కంకణబద్ధులై ఈరోజు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, అలాగే మంత్రులుగా హైయెస్ట్ 15 మంది బీసీ మంత్రులు చేశారు. అలాగే రాజ్యసభలోకి బీసీలని ఎస్సీలను కూర్చోబెట్టారు. పార్లమెంట్లో అధిక మంది బీసీలను కూర్చోబెట్టారు. ఎందుకు కూర్చోబెట్టారు? రాజ్యాధికారంలో భాగం చేసినట్లయితే వాళ్ళ సమస్యల్ని వాళ్ళ గుర్తుతోనే వాళ్ళు మాట్లాడి పరిష్కరించుకోగలరు. పార్లమెంట్లో కూర్చున్నప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎంపీలందరూ చెప్తున్నారు వాళ్ళ రాష్ట్రాల్లో ఏమి జరుగుతుంది. మన రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ అలాగే పరిపాలనా సంస్కరణలు కానీ ఏ రాష్ట్రంలో జరగదు. గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా పేదలకి ₹1 ఇచ్చిన పాపాన్ని పోలే. జగనన్న ప్రభుత్వంలో తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 9,680 కోట్ల రూపాయలు మనకి మన ఇల్లు బాధ కోసం, మన బిడ్డల బాధ కోసం, మనం ఆర్థికంగా నిలబడడం కోసం జగనన్న ప్రయత్నించారు. ఎంత మన కోసం చేస్తున్నటువంటి జగనన్న కోసం మనం ఏం చేయలేము. మన బాధ్యత కదా, మన కోసం పనిచేస్తాక మనం ఆయనకి అండగా ఉండాలి కదా. గ్రామాల్లో ఖచ్చితంగా మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఎదురు వాళ్ళని, పక్కింటి కానీ వాళ్ళని కానీ అర్థమయ్యేలాగా చెప్పి ఆయన అడుగు జాడల్లో నడిపించాల్సిన బాధ్యత మనందరూ. ఒకటే పనిగా ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఒకటే పనిగా వాళ్ళు ఏ పని చేయలేదు కాబట్టి విష ప్రచారం చేయడాన్నే పనిగా పెట్టుకుని ప్రజల యొక్క మనసులను కలుషితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి అవన్నీ నమ్మొద్దని విన్నవించుకుంటూ నాకు అవకాశం కల్పించి మీ ముందు నిలబడి మాట్లాడే అవకాశం నాకు కల్పించారు. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏ ఒక్క నిమిషం ఆదరించే గుణవంతులు దొరికినప్పుడే మన తలరాత్రులు మారిపోతాయని కూడా నేను మనవి చేస్తున్నా. బ్రహ్మదేవుడు ఎట్లుంటాడో నాకు తెలియదు. నా బ్రహ్మదేవుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా నేను సభాముఖంగా మనవి చేస్తున్నా. రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది, ఒక ఉన్నత స్థానం ఎమ్మెల్యే, పూర్వజనం సుకృతం ఉంటే తప్ప కాలేదు. అట్లాంటి కోరికతో రాజకీయాల్లో ఉత్సాహంగా వస్తాం. తర్వాత ఎన్నో సాధక బాధకాలు తెలుసుకుంటాం, ఎన్నో ఒడిదుడుకులు నేర్చుకుంటాం, అనుభవిస్తాం, బాధలు అనుభవిస్తాం. కానీ ఊరట కలిగించే దానికి మాత్రం గుణవంతులు ఉంటేనే మనకు మనశ్శాంతి ఉంటుంది, మనం ముందుకు పోయేదానికి అవకాశాలు ఉంటాయని కూడా మనం చేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా గుణవంతులని కూడా నేను మనవి చేస్తున్నాను. మాకు పెద్ద ఊరట మస్తారావు గారు
సమయం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయమైనా ఒక పద్ధతిగా ఆలోచించే వ్యక్తి. మరి దేశ జనాభాలో తీసుకొచ్చారంటే వయసులో చిన్నవాడైనా పెద్ద పనులు చేసే మొనగాడు ఎంపీ గారని కూడా నేను మనవి చేసుకుంటూ, తప్పకుండా ఒకటైతే మేము హామీ ఇస్తాం మీకు, మేము మీలో ఒకనము, మేము నాయకులము, ఎమ్మెల్యేలము, ఎంపీలు అవుతామా అయిపోయినామనే ఆలోచన, గర్వం మాకు కుటుంబంతో కూడా ఉండదు. మేము కార్యకర్తను పేదరికంలో పుట్టాము, అదే వాతావరణంలో పోతామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండదు. నిబద్ధతగా పనిచేస్తాము తప్ప చిల్లర శాస్త్రాలు చేయము, దందాలు చేయము, నకిలీ వేషాలు వేయము అని చెప్పుకుంటూ పార్టీకి స్థిరమైన క్రమశిక్షణ కలిగిన సైనికులు మేమని కూడా మనవి చేసుకుంటూ 2 నిమిషాలు దాటిపోయినట్టుంది. సారీ. మన స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలైనా మన నెల్లూరు జిల్లాకి ఒక బీసీ అభ్యర్థి, ఒక ఎమ్మెల్యేని మినిస్టర్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కింది. 76 సంవత్సరాల్లో ఎవరు ఇచ్చిన విధంగా మన అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ చేశారు. అదేవిధంగా ఇంకొకటి మన నెల్లూరు జిల్లాలో రాజ్యసభకి పంపించిన ఘనత ఓన్లీ జగన్మోహన్ జరిగింది. మన వేదా మస్తాన్ రావు గారిని గతంలో అదని ఇదని చెప్పిన ఏది వీలేదు వాళ్ళు. ఎందుకంటే బీసీలు అంటే చిన్న చూపు చూస్తున్నారు. మేము ఓన్లీ కొంతమందిని మాత్రమే చూసుకుంటాము. జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా దుష్ట పాలన పోరాటం చేసి 2019లో ముఖ్యమంత్రి గారి పేట వచ్చిన తర్వాత బీసీలు అంటే గతంలో ఒక నినాదం ఉండేది, బీసీలు వెనుముక, బీసీలు వెనుముక అని. అది నినాదంకే పరిమితం చేశారు. కానీ నిజమైన వెనుముక కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. కారణం ఏంటంటే, మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనకి 2 ముఖ్య అతిథులుగా రాబోతున్నారు రాజ్యసభ సభ్యులు. గతంలో రాజ్యసభ సభ్యులు రావాలంటే ఒక అంతరాంత ఎత్తులో ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అయితే దానికి వెనకట్టి మన పిల్లల భవిష్యత్తు కూడా ఎంత ముఖ్యం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 14 ఏళ్ళు సీఎం ఉన్నాడు. అప్పుడు అమ్మఒడి వచ్చిందా? రాలేదు. ఇది ప్రతి విద్యార్థి, కాలేజీ విద్యార్థి 20,000 స్కాలర్షిప్ వచ్చిందా? రాలేదు. ఫీజులు ఇంజనీరింగ్ 1,00,000 రూపాయలు ఉంటాయి. కట్టిరా కట్టలేదు. ఇప్పుడు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నారు. ఇక్కడనే కాదు, దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ స్కీమ్ లేవు. అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. బీసీలు ముఖ్యమంత్రులు చాలా రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అనేక రాష్ట్రాల్లో మన కులపొన్న ముఖ్యమంత్రులు. వాళ్ళు ఏమైనా చేస్తున్నారా ఇట్లంటే ఏం చేస్తలేరు. వాళ్ళకి చాలా పెట్టలేరు. దమ్ము, ధైర్యం, గుడ్డ ధైర్యం, కరేజం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నోరు లేని అమాయకుడైన మన పేద కులాలకు అధికారంలో వాట, ఆస్తుల వాట, సంపదల వాట, గౌరవంలో మాట ఇచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంత ధైర్యం ఎవరు లేరు. అభ్యసించి దేశంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీసీలు ఉన్నత చదువులు అభ్యసించాలని చెప్పి అనేక సంస్కరణలు విద్యా విధానాలు తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇక్కడ దళిత బిడ్డ అయినటువంటి గురుమూర్తి గారికి, దళిత బిడ్డ అయినటువంటి మరి మేరక మురళి గారిని భారీ మెజార్టీతో మన గూడూరు ప్రజానికమంతా గెలిపించాలని చెప్పి జగనన్న గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఇక్కడ వీళ్ళిద్దరిని గెలిపించుంటేనే. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, జేసీఎస్ నియోజకవర్గ కన్వీనర్ చేవూరు విజయమోహన్ రెడ్డి, నాయకులు నాసిన నాగులు, బాలిబోయిన రమేష్, మండల సురేష్ బాబు, సురేష్ రెడ్డి, రాజేష్, కోదండ రామయ్య, శంషీర్, సాయి, మగ్దుమ్ మొహమ్మద్దీన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకున్నప్పుడే భవిష్యత్తు ఉంటుందని, ఏ రంగంలోకి వెళ్లినా దానిలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కష్టపడాలని నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సూచించారు. గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటైయున్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన మోటివేషన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణ సమీపంలో ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు మోటివేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి విద్యార్థులు మాస్కులు ధరించి వినూత్నంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగేందుకు ఇంజనీరింగ్ ఎంతో కీలకమన్నారు.
కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని భాషల్లో పట్టు ఉండాలని, అప్పుడే ఏ రంగంలోనైనా రాణించవచ్చునని పేర్కొన్నారు. ఉద్యోగం, వ్యాపారమే కాకుండా ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉన్నవారు రాజకీయాల్లోకి కూడా రావచ్చునని, నాయకుడిగా మంచి సేవలు అందించి రాష్ట్ర దేశాభివృద్ధికి తోడ్పడవచ్చునని ఆయన వివరించారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ఉదాహరణకి విద్య పూర్తయిన తర్వాత మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మొట్టమొదటిగా మీకున్నటువంటి అండర్స్టాండింగ్ ఏంది, అవగాహన ఏంది అన్నటువంటిది తెలుసుకోవడం ఒకటైతే, మీకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, మీరు ఎంత ఎఫెక్టివ్గా ఒకరి నుంచి ఒకరికి కమ్యూనికేట్ చేయగలరు అన్నటువంటిది రెండవ అంశం. ఈ రెంటిల్లో కానీ మీరు విజయం సాధించినట్లయితే తప్పకుండా మీరు అది ఏదైనా కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, లేకుంటే మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకుంటే మీరే భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలు కావచ్చు, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు మీరు ఈ యొక్క కాలేజీ వదిలి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని బయటికి వెళ్ళబోతారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా మీ భవిష్యత్తులో మీరు విజయం సాధించాలి. మీరందరూ కూడా విజయం సాధించినట్లయితే మీరందరూ కూడా బాగా ఉజ్వల భవిష్యత్తుతో, అది ఎంప్లాయ్మెంట్ కానీ, లేకుంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ, పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ మీరు స్టార్ట్ చేసినట్లయితే మీరు మళ్ళీ 10 మందికి, ఒక 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, ఒక కొన్ని వందల కుటుంబాలను పోషించవచ్చు, వాళ్ళ తలసరి ఆదాయం పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అందుకే ఈ యొక్క దశ ఇంకా మరికొందరు మాట్లాడారు. అందరికీ ఫస్ట్ టైం, నాకు తెలిసి అందరికీ ఓటు హక్కు ఫస్ట్ టైం వచ్చింది అనుకుంటాను. మీరు ఓటు ఫస్ట్ టైం వేయబోతున్నారు, అది చాలా విచక్షణతో వేయాల్సిన అవసరం ఉంది. మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా 80,000 మంది యువతకి ఫస్ట్ టైం ఓటు వచ్చింది. మొదటి ఓటు 80,000 మంది. మీరు ఇక్కడ ఉండేది 10,000 మంది అయినా 9,000 మంది అయినా, వీళ్ళు ఒక్కొక్కరు ఒక 10 మందిని ప్రభావం చేయగలిగిన వ్యక్తులు మీరు అందరూ. మినిమం 10 మంది. మిమ్మల్ని నేను అండర్ ఎస్టిమేట్ చేయట్లా, ఇంకా కూడా చేయగలరు. కానీ మినిమం 10 మందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే 10,000 × 10 లక్ష ఓట్లు మీరే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. మీరు ఒక టేక్ ఇట్ గ్యారెంటీ, టేక్ ఇట్ ఏ మైండ్, టేక్ ఇట్ ఏ ఛాలెంజ్ తీసుకుంటారా? ఒక్కొక్కరు 10 ఓట్లు. ఈ సమావేశంలో విద్యా సంస్థల చైర్మన్ వంకి పెంచిలయ్య, కళాశాల డైరెక్టర్ మోహన్, ప్రిన్సిపాల్ ధనుంజయ, ఏఓ రామయ్య, హెచ్ఓడీలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, అనేక గ్రామాల నుండి ప్రజలు టీడీపీలో చేరుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలోని తన నివాసంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పట్టణంలోని అశోక్ నగర్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద చిల్లకూరు మండలం కలువకొండ గ్రామానికి చెందిన 200 కుటుంబాలు, కోట మండలంలోని ఉత్తమ నెల్లూరుకు చెందిన యువకులు టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో అనేక ప్రాంతాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారందరికీ అందుబాటులో ఉంటామని, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని తెలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వరప్రసాదరావును గెలిపించాలని ఆయన వివరించారు. కోట మండలం మొత్తం నెల్లూరు పంచాయతీ నుంచి మురళీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి నాయకులు వెంకటేశ్వరన్న బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషం. యూత్ ముఖ్యంగా మురళి, శేఖర్, యువకులంతా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి చేరడం అంటే తమాషా కాదు. ప్రపంచం అట్టే ఉంది. రాష్ట్రం మొత్తం మీద ప్రతి దగ్గర చదువుకున్నవాడు కానీ, యువకులు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, లోకేష్ బాబు గారు మంచి స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకునే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉత్తమ నెల్లూరు గ్రామంలో మీకు ఏమైనా కానీ అన్నదండలుగా నేను ఉంటా. మీకు ఆ ఇబ్బంది ఏం లేదు.
మీకు ఏ పనున్నా కానీ మీరు డైరెక్ట్గా నా దగ్గర రావచ్చు. మధ్యలో మధ్యవర్తిలో అవసరం లేదు. నేరుగా వచ్చానా మాది సోన్ అంటే మీకు నేను ఫోన్ చేసి చెప్తా. ఒకవేళ ఫోన్ చేసినా ఒకవేళ నేను అప్పుడు వేరే మీటింగ్లో ఉన్నా కానీ మళ్ళీ ఫోన్ చేస్తాను, రిప్లై చేస్తాను, రిప్లై ఇవ్వకుండా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేయడానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే మనం కలిసికట్టుగా ఇదంతా ఫిస్టేజ్ ఇంకా మీ ఊరు మాకు ఇంతమంది మీరంతా వచ్చినా మెజార్టీ అమ్మా, మెజార్టీ వస్తే మీరే ఖచ్చితంగా వస్తుంది. మెజార్టీ వస్తే ఇప్పుడు చేరిన ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లరెడ్డి, లింగారెడ్డి, రాజశేఖర్, వెంకటేశ్వర్లు, మురళి, ప్రసాద్, బాబు తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో సంతోషంగా ఉన్నామని ప్రజలంతా చెబుతున్నారని, త్వరలో జరగబో ఎన్నికల్లో వైకాపాను ప్రజలు ఆదరిస్తారని స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకార్ దేవసేనమ్మ తెలిపారు. గూడూరు పట్టణంలోని 20వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు దేవసేనమ్మకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని 20వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొన్న స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చి పూలతో స్వాగతించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు వారిని ఘనంగా సన్మానించారు. స్థానిక నాయకులతో కలిసి దేవసేనమ్మ ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి ఆప్యాయంగా పలకరించారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని కోరారు. గూడూరు పట్టణాభివృద్ధికి తీసుకోబోతున్న పనులకు సంబంధించిన కరపత్రాలను ఓటర్లకు అందజేశారు. త్వరలో జరగబో ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలందరూ నమ్ముతున్నారని, అందరూ ఓట్లేసి గెలిపిస్తానంటున్నారని, మే 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎంపీగా గురుమూర్తి, ఎమ్మెల్యేగా మేరుగ మురళీధర్ను గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. అంటే మనకి ఎలక్షన్ ఇది వచ్చినప్పటి నుంచి తిరుగుతుండగా ప్రజల్లో మాత్రం స్పందన చాలా బాగా తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా జగన్ 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 అనే చెప్తా ఉన్నారు. అంటే అంత నమ్మకం జగన్ మీద. ప్రజలందరూ మా నమ్మకం నువ్వే జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా బలం ప్రజలు అని అనుకుంటున్నారు. నా బలం ప్రజలు, భగవంతుడు అని అనుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు. మేము తిరుగుతున్నా కూడా స్పందన చాలా బాగుంది. మనకిప్పుడు గూడూరు నియోజకవర్గంలో మేరుగు మురళి గారిని ఎమ్మెల్యేగా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎంపీగా గురుమూర్తి గారిని పెట్టడం జరిగింది. ఇద్దరు మంచి వ్యక్తులు, మృదు స్వభావులు, ఇద్దరు ఎక్కువ ఓర్పు, సహనము ఎక్కువ కలిగిన వ్యక్తులు. ప్రతి ఒక్కరూ ఇష్టపడే వ్యక్తులుగా మురళి గారు కానీ, గురుమూర్తి గారు కానీ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణ ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, అంతకుముందు పరిపాలనలో మీరు ఏ విధంగా లబ్ధి పొందారు, ఇప్పుడు ఏ విధంగా లబ్ధి పొందారు, 2019 తర్వాత ఏ విధంగా లబ్ధి పొందారు అనేది ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా మేము లబ్ధి పొందడం జరిగిందని కూడా చెప్తున్నారు. వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. మేము తిరిగేటప్పుడు మేము పదే పదే చెప్పినా కూడా అతిశయోక్తిగా అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మెచ్చుకుంటా ఉన్నారు. మేము జగన్కే ఓటు వేస్తామని చెప్తున్నారు. ఒక ఇంట్లో వ్యక్తిగానే జగన్మోహన్ రెడ్డి గారిని భావిస్తున్నారు. వాళ్ళు మేము తిరిగేటప్పుడు కూడా అంటే మేరుగు మురళి గారు, గురుమూర్తి గారు అయినా కూడా మేము జగన్ ఫ్యాన్ ఇదే ఎక్కువ వినపడుతుంది. ప్రతి ఒక్కరు మేము చెప్పకుండా ముందే వాళ్ళే ఈ విధంగా మాకు సైన్ చేసి అంటే మేము ఫ్యాన్కే మా ఓటు అనేది తెలియజేస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంత ప్రజలు కూడా ఆదరించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత లోకల్ నాన్ లోకల్ అనేది లోకల్ నాన్ లోకల్ అది వేస్ట్. అది ఏదైనా వర్డ్ బాగుందని యూజ్ చేస్తున్నారో ఏమో కానీ ఎవరైనా ప్రజల మధ్యలో ఉండటం కావాలి. ప్రజల సమస్యలకి స్పందించటం మెయిన్. అది మురళి గారు స్పష్టంగా బాగా చేయగలరు. గత పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మురళి గారు ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్న వ్యక్తి. పోయినసారి కూడా మురళి గారు ఇక్కడ తిరుగుతూ ఉండటం జరిగింది. కాబట్టి మురళి గారికి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా బాగా తెలుసు. ఎక్కడ ఏ విధంగా ఏం చేయాలనేది కూడా మురళి గారికి అవగాహన ఉంది. తప్పకుండా గూడూరులో అభివృద్ధి జరగాలంటే మాత్రం ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మురళి గారిని అత్యధిక మెజార్టీతో, గురుమూర్తి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాము.
డెఫినెట్గా మీకు అభివృద్ధి అనేది చేసి చూపిస్తారు. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అందుకున్నారు, ఇక నుంచి సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధిని కూడా మీరు గూడూరు పట్టణ ప్రజలందరూ చూస్తారని నేను గట్టిగా హామీ ఇస్తున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్రభుత్వాల వల్ల కుదరని పథకం, సంవత్సరాల తడబడే కుదరని సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. ఎంతోమంది ఎన్నో ఏళ్లుగా పరిపాలన చేస్తున్నారు, ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నారు, కానీ ఏనాడు ప్రజా సమస్య అంటే ఏంటి, ప్రజా సమస్యలకి మనం ఇచ్చే పథకం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది, మన పరిపాలన ప్రజల నవ్వులో ప్రజల సంతోషంలో ఉందని అనుకున్న నాయకుడు మేబీ ఈ రీసెంట్ టైమ్స్లో లేరేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర కానీ ఓదార్పు యాత్ర కానీ ప్రతి యాత్రలో ప్రజల యొక్క ఇబ్బంది ఏంటి, దానికి ఏం చేకూర్చాలి, ప్రజలకి ఇబ్బంది రాకుండా ఎలా చూసుకోవాలి, ఒక ఇంటి పెద్ద బిడ్డలాగా ఇంటికి ఎటువంటి సమస్య రాకుండా బాధ్యతని భుజాల మీద ఎలా మోయాలనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిజమైన నాయకుడు. ఆయన ప్రత్యర్థులను చూస్తుంటే నాయకుడు అంటే ఎలా ఉండాలండి, నలుగురు చూసి ఆహా ఇలా ఉండాలి, ఇలాంటి వ్యక్తిత్వం ఉండాలి, ఇలాంటి భాష మనం వాడాలి, మీకు తోచిందల్లా ఇది నేనే చేశాను, అది నేనే కట్టాను. ఎవరు డబ్బులతో కట్టారండి? మీ హెరిటేజ్ డబ్బులు తీసేమన్నా కట్టారా? పొరపాటున చెప్తున్నారు, అది కూడా మీది కాదు, మోహన్ బాబు గారి దగ్గర నుంచి లాక్కున్నారు. ఇంకొక వ్యక్తి చూస్తే ఇప్పటిదాకా ఎటువంటి ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి కూడా జగన్ నిన్ను కూల్చేస్తాను జగన్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన చేశారు. 2 ఏళ్ల కష్టకాలంలో ఎంప్లాయీలకు కానీ మిగతా వాళ్ళకి కానీ వాళ్ళకి చెల్లించాల్సిన వేతనం కానీ వాళ్ళకి చెల్లించాల్సిన శాలరీని కానీ ఎప్పుడు తక్కువ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు బాగుండాలనుకునే, ప్రతి సెక్టర్లో ఉండే మనుషులు బాగుండాలనుకునే వ్యక్తి. అందుకే ఈరోజు వితంతువుల దగ్గర నుంచి వ్యాపారుల దాకా, ఎంప్లాయీల దగ్గర నుంచి ఇంట్లో ఉండే వాళ్ళ దాకా అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అయిపోయారు. ఆయన ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపిద్దాం సమాధానం ఇవ్వలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు బేరుగా మురళీధర్ గారిని పంపించి పొరలన్న గూడూరుకి మీరే రథసారథి, గూడూరుని ఇంకా మీరు పరిపాలించడం కాదు వాళ్ళకి సేవలను అందించండి, గూడూరు ఇంటి బిడ్డగా మీరు నిలవండి, ఇప్పటికే మీరు అందరు గుండెల్లో ఉన్నారు, వాళ్ళ కళ్ళలో నిలబడండి, వాళ్ళ కళ్ళలో కంటి చుక్క రాకుండా చూసుకోండి అని చెప్పి ఒక బాధ్యతను అప్పగించారు. అలాగే గురుమూర్తి గారు చాలా మృదు స్వభావి, సౌమ్యులు, నవ్వుతోనే ఆకట్టుకునే వ్యక్తి. ఆయన మన పార్లమెంట్ అభ్యర్థిగా ఉండడం మనందరం అదృష్టం. మేరగ మురళీధర్ గారి గురించి ఎంతమంది ఎన్ని మాట్లాడినా సరే గూడూరులో ఉండే ప్రతి ఒక్క ఓటర్కి, గూడూరులో ఉండే ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యులకి 20 రోజులుగా ఈ గూడూరు పట్టణంలో ఎలక్షన్ క్యాంపెయిన్ జరుపుతున్నాం. మేము జరుపుతున్నటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆనందిస్తూ అభినందిస్తూ ప్రతి ఒక్కరికి అభినందనలతో స్వాగతం పలుకుతున్నారు. అదే నిదర్శనం ఈ గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గూడూరు నియోజకవర్గం గెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఏ రోజు ఏ ప్రభుత్వంలో ఈ గూడూరు పట్టణం అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరికి తెలుసు. రాజకీయ జీవితంలో రాజకీయం చేసేటటువంటి వ్యక్తులు ఆలోచించాల్సినటువంటి విషయం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ గూడూరు పట్టణం చాలా అభివృద్ధి చెందింది. చాలామంది కూడా సంక్షేమ కార్యక్రమాల్లో, సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులైనారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మా 20వ వార్డు నందు ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించేదానికి మేరీగ మురళీధర్ తనయుడు శ్రీ రేవంత్ చక్రవర్తి గారు, మాజీ చైర్పర్సన్ శ్రీ పునకా దేవసేనమ్మ గారు, ఎలక్షన్ బూత్ ఇన్ఛార్జ్ శ్రీ చేవూరు విజయమోహన్ రెడ్డి గారు, మా టౌన్ అధ్యక్షుడు నా మిత్రుడు బొమ్మిడి సేనయ్య గారు, ఆలూరు శ్రీనివాసులు, దాస వెంకటేశ్వర్లు, మిగతా మన మగ్దుంబాయి, నాచుల నాగులన్న గారు, అందరూ మా మాజీ కౌన్సిలర్లు, నాయకులు అందరూ ఇచ్చేసి నా ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, జేసీఎస్ నియోజకవర్గ కన్వీనర్ చేవూరు విజయమోహన్ రెడ్డి, జిల్లా అధికారిక ప్రతినిధి నాసిన నాగులు, మాజీ కౌన్సిలర్లు చల్లా శ్యామ్ కుమార్, గిరిబాబు, సురేష్ రెడ్డి, బాలిబోయిన రమేష్, షంషీరా, తాళ్ళూరు శ్రీనివాస్, నాయకులు మగ్దూం మొహమ్మద్దీన్, గోపి యాదవ్, కోదండ రామయ్య, మండల సురేష్ బాబు, సాయి, జమల్ల వాసు, అజీజ్ ఖాన్, చిన్న, సుప్రియ, అల్తాఫ్, పూర్ణచంద్ర, అశోక్ రెడ్డి, నారాయణ రెడ్డి, పుట్టయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలోని 20వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, రేవంత్ చక్రవర్తి, నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ఎమ్మెల్యేగా మురళీధర్, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. ఆయా ప్రాంతాల్లో నాయకులకు ఘన స్వాగతం లభించింది. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్
జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముత్త నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మే 13న జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని సైకిల్ గుర్తుపై ఓట్లేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావును కూడా గెలిపించాలని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ కోరారు. సైదాపురం మండలంలోని మర్లపూడి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. సైదాపురం మండలంలోని మర్లపూడి గ్రామంలో టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారానికి వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ హాజరయ్యారు. స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చైతన్య రథంపై ప్రజలను ఓట్లేయాలని అభ్యర్థించారు. బాణాసంచా నడుమ మహిళల మంగళహారతులతో ప్రచారం జరిగింది. ప్రచారంలో నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ త్వరలో జరగబో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వరప్రసాదరావును గెలిపించాలని కోరారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే వెంకటేశ్వర్లరెడ్డి పరిష్కరిస్తారని, అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన వివరించారు. బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మరథం పెడుతున్నారు కాబట్టి మనకి ఇక్కడ నాయకుడికి అన్ని రకాలుగా ప్రభుత్వం వైపు నుంచి చేస్తా ఉండ. గతంలో నమ్మాం, కొంతమంది ఇప్పుడు మనకి మంచి యంగ్ లీడర్, డైనమిక్ లీడర్ ఏవైతే జరుగుతాయో అన్ని కూడా వెంకటేశ్వర రెడ్డి ద్వారా చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఊపుంది, వెంకటేశ్వర రెడ్డి కూడా ఏం చేయాలా, బాగా చేయాలని ఇంకా కూడా ఆతృత పడుతున్నాడు. ఖచ్చితంగా నా సపోర్ట్ 100% వెంకటేశ్వర రెడ్డికి ఉంటుంది. మీకు ఎలాంటి సందేహం లేదు. 20 లక్షల ఉద్యోగాలు కూడా లోకేష్ బాబు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. యూత్ అంతా చాలా 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 బాగా ఉన్నారు. అందుకోసమే ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఎలాంటి పని చేయలేదు కాబట్టి 20 లక్షల ఉద్యోగాలు రేపు ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా మరికొందరు మాట్లాడారు.
ఒకసారి దీన్ని గమనించి ఎవరు ఏంది అనేది చాలా మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారన్న. ఇక్కడ పోయేది ఏం లేదు, వచ్చేది వాళ్ళ వల్ల ఒరిగేది కూడా ఏం లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణంరాజు, నానాజీ, సుబ్రహ్మణ్యం రాజు, సురేంద్ర, వెంకటేశ్వర్ల రెడ్డి, సర్పంచ్ నర్సరాజు తదితరులు పాల్గొన్నారు. గూడూరు అంటే క్రికెట్ కు ఎంతో పేరు అని, ఇక్కడ 4 దశాబ్దాలుగా క్రికెట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి డి శ్రీనివాసులు రెడ్డి, గూడూరు క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు కొనిదల మునిగిరీష్ తెలిపారు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వారు ఉచిత వేసవి క్రికెట్ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కోచ్ సురేంద్రారెడ్డి, నెల్లూరు కోచ్ జుల్ఖర్, నవజుద్దీన్, లవకుమార్, రజనీకాంత్, సుమన్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఈసారి డిస్టిక్ లెవెల్ నుండి జోన్గా ఆడితే కూడా మీ అందరికి కూడా 3,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చేటట్టు వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎందుకనంటే మీ అందరూ కంటిన్యూగా ఆడి జోన్కి ఆడితే తర్వాత స్టేట్ ఆడితే కూడా మంచి పాఠశాలలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ అనేది స్కిల్స్ తర్వాత వాళ్ళ మీ యొక్క నైపుణ్యాన్ని డెవలప్ చేసేదానికి అన్నిటికీ మన కోచ్ ఉన్నాడు, లెవెల్ 1 కోచ్. దీనికి సరైన టిప్స్ కూడా ఈసారి పంపిస్తాము. బాల్స్ అన్నీ మీరు వైట్ హౌస్లో వచ్చి ఏమైనా ఉంటే మీ దగ్గర బ్యాట్లు అన్నీ కూడా పంపిస్తాం. అన్నీ కూడా సమకూర్చి మీ యొక్క వచ్చి ప్రతిరోజు రావాలా. ఒకరోజు వచ్చి ఒకరోజు పోతే మన స్కిల్స్ కానీ చెప్పేదానిలో తారతమ్యం అయిపోతుంది. ప్రతిరోజు మీరు వచ్చి ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ జరగడం అయితేనేమి, ఇక్కడ నెట్స్ మీరు ఆడుకునే దానికి ఇచ్చేటువంటి బాల్స్ కానివ్వండి, అన్ని రకాలుగా క్రికెట్ అసోసియేషన్ వారి సహకారం అంతా ఉంది. ఇక్కడ ఉన్న పిల్లలు, ఇక్కడ ఆడుతున్న పిల్లలు కూడా చాలామంది డిస్టిక్ట్ కానివ్వండి, స్టేట్లో కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. పెంచల నారాయణ కానివ్వండి, డిస్టిక్లో కూడా చాలామంది ఆడినారు అన్ని ఏజ్ గ్రూపుల్లో. మీరందరూ బాగా చదువుకోవాలి, చదువు ఇంపార్టెంట్. ఎవరికైతే క్రికెట్లో ఈ సమ్మర్ క్యాంప్ అయిన తర్వాత మీరు రెగ్యులర్గా వచ్చే వాళ్ళల్లో మీకే తెలుస్తుంది ఎవరికి ఎంత టాలెంట్ ఉందని. మీరు మంచి ప్లేయర్ అని మీరు ఫీల్ అయినప్పుడు, అలాగే కోచెస్ కూడా మీలో మంచి టాలెంట్ ఉన్నప్పుడు గుర్తించినప్పుడు కొంత టైం క్రికెట్ కేటాయిస్తే మీరు జిల్లా టీంలో కానీ రాష్ట్ర టీంలో కానీ ఆడేదానికి అవకాశం ఉంది. అందువల్ల బాగా చదువుకుంటూ క్రికెట్ మంచి ప్లేయర్ అని మీరు అనుకున్నప్పుడు తప్పకుండా కొంత టైం అడిషనల్గా క్రికెట్ కేటాయించాలి. కంప్లీట్గా క్రికెటే ఆడుతూ చదవకుండా వదిలేయకూడదు. అట్లా అని చెప్పి మంచి టాలెంట్ ఉన్న కొంతమంది ప్లేయర్స్ కొద్ది రోజులు ఆడి ఈ అబ్బాయి మంచి ప్లేయర్ అవుతాడు అనుకునే టైంలో ఆపేసి ఇంటికి వెళ్ళిపోతాడు ఆడడం. దానివల్ల ఉపయోగం లేదు. మంచి ప్లేయర్స్ అనుకున్నప్పుడు కొంత టైం ఎక్స్ట్రా టైం క్రికెట్ కోసం కేటాయించాలి. అట్లా ఈ క్రికెట్ సమ్మర్ క్యాంప్ 4 రోజుల పాటు జరుగుతుంది. మీకు ఈ డైట్ అది కూడా మార్నింగ్ టైంలో ఇవ్వడం జరుగుతుంది. త్వరలో జరగబో ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ తరపున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని వెంకటగిరి అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ కోరారు. సైదాపురం మండలంలోని చాగనం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు తానంకి నానాజీ, కృష్ణంరాజు, జనార్దన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, జయరాఘు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, త్రాగునీరు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఊర్లో 25 లక్షలు పెట్టి సీసీ రోడ్లు కానీ, బస్టాండ్ నిధులకు 2.5 లక్షల సిమెంట్ రోడ్లు, సాగనం బస్టాండ్ నుంచి సాగనం ఊర్లోకి లైనింగ్
మినరల్ వాటర్ తాగేదాని కోసం 5 లక్షల రూపాయలు నా ఫండ్గా ఇచ్చారు రోజు. అదేవిధంగా బావి దగ్గర ఎస్సీ కాలనీ అంగన్వాడీ భవనం అదొక 10 లక్షలు. బస్టాండ్ మరి కాలనీ ఇల్లు పట్టాలు 50 ప్లాట్లు ఇచ్చారు రోజు. ఏవైతే అడిగారో ఈ గ్రామానికి అన్ని పనులు చేశా. ఈ 5 సంవత్సరాల్లో ఏదైనా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారని అడుగుతా ఉన్నా. అది గుర్తుపెట్టుకోవాలా. ఏ ప్రభుత్వంలో ఎవరు పనిచేశారు అనేది రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మీరందరిలో కూడా బూత్లో మీ పనితనం చూపిస్తే రేపు మీ గ్రామాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని నేను చేస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా. రేపు ఓటు మీ చేతిలో ఉంది. మీరు మెజారిటీ చూపించండి. మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేసి చూపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సైదాపురం మండలంలోని కృష్ణారెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న వైకుంఠపురం క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి వసంతోత్సవం, స్నపన తిరుమంజనం, చక్ర స్నానం, ధ్వజారోహణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పోరెడ్డి రామసుభాష్ రెడ్డి, రత్నప్రియ వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పోతుగుంట శ్రీధర్ నాయుడు, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కలియుగమెటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. గూడూరు మండలంలోని పాలచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని భీమలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శివ 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 హర శంకర శ్రీకాళహస్తి శ్రీశైలనాథుడా హరం హర 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 కావరా కైలాసపురిని పాలించే దేవరా. శివ 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 హర శంకర శ్రీకాళహస్తి శ్రీశైలనాథుడా హరం హర 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 కావరా కైలాసపురిని పాలించే దేవరా. డమరుగనాదం నీకెంతో ప్రాణం, ఆ బూడిద దేహం మాకిచ్చును అభయం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీలకు జగన్తోనే న్యాయమని గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన బీసీల ఆత్మీయ సదస్సులో పాల్గొని మాట్లాడిన ఎంపీ బీదా మస్తాన్ రావు, కార్యక్రమంలో పాల్గొన్న అభ్యర్థులు గురుమూర్తి, మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకున్నప్పుడే విద్యార్థులకు భవిష్యత్తు అని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన మోటివేషన్ సమావేశంలో పాల్గొని మాట్లాడిన నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి. టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్తు అని గూడూరులోని అశోక్ నగర్ లో తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి కండువాల్ కప్పు ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని సైదాపురం మండలంలోని మర్లపూడి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఓట్లేయాలని కోరిన వెంకటగిరి అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.